హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రభాస్ రాడ్ రంబోలా సినిమాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు ప్రభాస్ 23 సినిమాల్లో రిలీజ్ అయ్యాయి. అందులో 6 బ్లాక్ బస్టర్లు, 2 ఇండస్ట్రీ హిట్స్, 2 హిట్స్, 5 యావరేజ్‌లు ఉన్నాయి. అలాగే 8 రాడ్ రంబోలా సినిమాలు ఉన్నాయి. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇందులో మీ ఫేవరెట్ మూవీ ఏదో కామెంట్ చేయండి. ప్రభాస్ నటించిన ఫస్ట్ మూవీ 'రాఘవేంద్ర'. ఈ సినిమా 2003లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో ప్రభాస్, శ్వేతా అగర్వాల్ కలిసి నటించారు. డైరెక్టర్ సురేష్ కృష్ణ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాకి 3,00,00,000 పెడితే 2,00,00,000 వచ్చాయి. ఈ సినిమా స్టోరీ బాగోదు, సాంగ్స్ బాగోవు కాదు. ఈ సినిమా రాడ్ రంబోలా అయింది. సెకండ్ మూవీ 'అడవి రాముడు'. ఈ సినిమా 2004లో రిలీజ్ అయింది. ఈ సినిమాలో ప్రభాస్, ఆర్తి అగర్వాల్ నటించారు. డైరెక్టర్ బి. గోపాల్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో సాంగ్స్ బాగుంటాయి, కామెడీ కూడా బాగుంటుంది. కానీ స్టోరీ రొటీన్‌గా ఉంటుంది. ఈ సినిమాకి 10,00,00,000 పెడితే 5,00,00,000 వచ్చాయి. ఈ సినిమా రాడ్ రంబోలా అయింది. 'చక్రం' ఈ సినిమా 2005లో రిలీజ్ అయింది. ఈ సినిమాలో ప్రభాస్, చార్మి, హసీనా నటించారు. డైరెక్టర్ కృష్ణవంశీ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో సాంగ్స్ బాగుంటాయి, కామెడీ పర్లేదు, స్టోరీ చిరాగ్గా ఉంటుంది. ఈ సినిమాకి 12,00,00,000 పెడితే 10,00,00,000 వచ్చి రాడ్ రంబోలా అయింది. 'మొన్న' ఈ సినిమా 2007లో రిలీజ్ అయింది. ఈ సినిమాలో ప్రభాస్, ఇలియానా, ప్రకాష్ రాజ్ నటించారు. డైరెక్టర్ వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో సాంగ్స్ బాగుంటాయి, కామెడీ పర్లేదు, కానీ స్టోరీ బాగోదు. ఈ సినిమాకి 12,00,00,000 పెడితే 10,00,00,000 వచ్చాయి. ఈ సినిమా రాడ్ రంబోలా అయింది. 'ఏక్ నిరంజన్' ఈ సినిమా 2009లో రిలీజ్ అయింది. ఈ సినిమాలో ప్రభాస్, కంగనా, సోనూ సూద్ నటించారు. డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో సాంగ్స్ బాగుంటాయి, కానీ సినిమా బాగోదు. ఈ సినిమాకి 14,00,00,000 పెడితే 14,00,00,000 వచ్చాయి. ఈ సినిమా కూడా రాడ్ రంబోలా అయింది. 'రెబల్' సినిమా 2012లో రిలీజ్ అయింది. ఈ సినిమాలో ప్రభాస్, తమన్నా, దీక్షిత్ నటించారు. డైరెక్టర్ రాఘవ లారెన్స్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో ఫైట్స్ బాగుంటాయి అంతా, సాంగ్స్ బాగోవు. సినిమా కూడా తలనొప్పిగా వస్తుంది. ఈ సినిమాకి 50,00,00,000 పెడితే 47,00,00,000 వచ్చాయి. ఈ సినిమా రాడ్ రంబోలా అయింది. 'రాధేశ్యామ్' ఈ సినిమా 2022లో రిలీజ్ అయింది. ఈ సినిమాలో ప్రభాస్, పూజా హెగ్డే నటించారు. డైరెక్టర్ కె. రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో సాంగ్స్ బాగోవు, స్టోరీ కూడా బాగోదు, తలనొప్పొస్తుంది. ఈ సినిమాకి 300,00,00,000 పెడితే 214,00,00,000 వచ్చాయి. ప్రభాస్ కెరియర్‌లోని పెద్ద రాడ్ సినిమా అయింది. 'ఆదిపురుష్' ఈ సినిమా 2023లో రిలీజ్ అయింది. ఈ సినిమాలో ప్రభాస్, కీర్తి సనన్ నటించారు. డైరెక్టర్ ఓం రూత్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో సాంగ్స్ బాగుంటాయి, ప్రభాస్ క్యారెక్టర్ బాగుంటుంది అంతే. సినిమాలో 650,00,00,000 పెడితే 350,00,00,000 వచ్చాయి. ప్రభాస్ కెరియర్‌లో రాడ్ రంబోలా సినిమా ఇది. ప్రెజెంట్ ఇప్పుడు ప్రభాస్ 2 సినిమాలున్నాయి. ఒకటి 'కన్నప్ప', 2 'రాజసాబ్'. 'రాజసాబ్' ట్రైలర్ అయితే తిరగతీసేసింది. మైండ్ దుబ్బేలాగా ఉంది ట్రైలర్ అయితే. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫ్రెండ్స్.